వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ దేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించిన డీఎస్పీ శ్రీనివాస్. మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్. దళిత సంఘ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన అన్ని కుల సంఘాల నాయకులు. సుగాలి ప్రీతి కేసులో తనకు అన్యాయం జరిగింది అంటూ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన సుగాలి పార్వతి. రావణ్ కేసుపై పెట్టిన శ్రద్ధ తన కూతురి కేసు పెట్టి ఉంటే ఈ పార్టీకి న్యాయం జరిగేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పార్వతి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. మహానీయుల ఆశయ సాధన ముందుకు తీసుకువెళ్తూ దేశంలో మోడీ పరిపాలన సాగుతుందన్న బీజేపీ నాయకులు రాజాబాబు. భారత మాజీ ఉప ప్రధాని దళిత ఉద్యమ ప్రముఖుడు బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో దళిత నాయకులు కంచర్ల సుధాకర్ నాయకత్వంలో సోమవారం కార్మిక నగర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ హాజరై బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన కృషి దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావం, దళితుల అభ్యున్నతికి చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సమాజంలో సమాన అవకాశాలు కల్పించేందుకు ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన దళిత విద్యార్థులకు నగదు పారితోషికాలను అందించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మండలం ఎంపీడీఓ, ఎంఆర్ఓ మరియు పొంగులెటి జయరాజు, వన్ టౌన్ సిఏ శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు ఉప్పలపాటి ఆశీర్వాదం, సామాజికవేత్త దండమూడి సీతారామస్వామి, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, టీడీపీ నాయకులు వసంతవాడ దుర్గారావు రెడ్డి, షణ్ముఖ, జనసేన నాయకులు కొదముల గంగాధర్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు మన దేశం గర్వించదగ్గ ప్రఖ్యాత నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు వర్ధంతి. వారు గొప్ప నేత. అంటే మనం భావితరాలు కూడా ఎప్పుడు మర్చిపోలేని మహానేత. ఎందుకంటే నాది వెస్ట్ గోదావరి. 1975-80 దశాకంలోనే చాలా ఊళ్ళలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంత దారుణం అంటే చాలా హోటల్స్లో అన్ని కులస్తుల్ని హోటల్లోకి వచ్చి కూర్చొనిచ్చేవారు కాదు. నోళ్ళ పబ్లిక్ నూతులో నీళ్ళు తోడనిచ్చేవారు కాదు. చాలా అమానుషంగా ఉండేది. విలేజ్లో నేను చూశాను. అలాంటి అన్నింటినీ కూడా ఆయన రూపుమాపి ఈ వెనకబడిన దళిత వర్గాలు సంబంధ ప్రజలు వాళ్ళ జీవితాలు బాగుపడటం కోసం ఎంతో కృషి చేయడం మహానుభావుడు. ఈ దేశాన్ని గర్వించదగ్గ మహానేత. వారిని రోజు మనందరం జ్ఞాపం చేసుకుంటున్నాం. మనం కూడా అలాగ ఉండాలి. అందరూ మనుషులే. మానవతావాదం ఉండాలి. మనం ఎక్కడ పుట్టామని కాదు. కలవు బురదలో పుడుతుంది, కానీ అది దేవుడి దగ్గర ఉంటుంది. అందరూ అది బురదలో పుట్టే మనిషి కూడా అంతే, ఎక్కడైనా పుట్టచ్చు. కానీ మంచి చదువు, మంచి లక్షణాలు నేర్చుకుంటే అతను మహావ్యక్తి అవుతాడు. మనం అదే చూడాలి. ఆయన సత్పురుషుడా, మంచి లక్షణాల మహావ్యక్తి కాదని చూడాలి. అది అలాంటి కోవచంద్ర మహాపురుషుడు ఈయన బాబు జగజ్జీవన్ రావు రామ్ గారు. ఈరోజు నేను జనరల్గా అయితే ఫంక్షన్స్ గేట్కి వెళ్ళటానికి నేను ఇష్టం. పబ్లిసిటీ కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ వీరంటే నాకు ఇష్టం. అందుకే నేను ఈరోజు వచ్చాను. మన సోదరులు కోరిక మన్నించి వారిని తలుచుకుందాం. వారిలాగా వారి భావజాలాన్ని మనలో కూడా పెట్టుకొని పేదల కోసం మనం ఎంతో కొంత ఎఫర్ట్ చేద్దాం. పేదలు ఈ సమాజంలో అట్టడి వర్గంలో ఉన్న ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వాడు డబ్బులు ఉన్నవాడైతే ఏ కులస్తుడైనా గొప్పవాడే. మీకు నేను చెప్తున్నా, డబ్బు లేనివాడు ఏ కులం వాడు ఎక్కడైనా సరే వాడు అట్టడి వర్గంలోనే ఉంటాడు. అది మనకు పేదల కోసం మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకే మనం బాగా హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు గైడ్ చేయాలి. హెల్ప్ అంటే
గైడ్ చేస్తే చాలు ప్రాపర్గా, బాబు ఇలా 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 చేసుకొని చెప్తే చాలు, వాళ్ళు చేసుకుంటారు జాగ్రత్తగా. అదే మనకి ఇలాంటి మహానేతలుగా మనం ఇచ్చారు వాళ్ళు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్ర కాలంలో మనం ఈరోజు స్వేచ్ఛగా ఉన్నామంటే ఇలాంటి మహనీయులు ఎందరో కూడా వారి ప్రాణాలు గడ్డొట్టి మనందరి కోసం పోరాడారు. ఆయన స్వాతంత్రం ముందు ఎలాగో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశంలో రాజ్యాంగ రూపకల్పనలో కానివ్వండి, లేకపోతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కానివ్వండి, లేకపోతే న్యాయశాఖ మంత్రి, అగ్రికల్చర్ దాంట్లో కూడా ఆయన చాలా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఎందుకంటే దేశ నిర్మాణంలో వీళ్ళందరూ, మన దేశం ఈరోజు ఎలా ఉందంటే మొదటగా వీళ్ళందరూ రూపకల్పన చేసిన వాళ్ళు. అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జీవన్ రామ్ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, ఆ టైంలో ఎవరైతే ఫస్ట్ ఇనీషియల్ మినిస్ట్రీ ఉందో వాళ్ళందరూ ఫస్ట్ మన దేశాన్ని రూపకల్పన చేశారు. రాజ్యాంగం రూపకల్పన చేసుకోవడంతో పాటు మన దేశం ఎలా ఉండాలి, అసమానతలు ఉండకూడదు, అవమానాలు ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలనేది ఒకప్పుడు ఎంతో చాలా అట్టడుగు ప్రజలు ఒక రకంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా వరకు సమాజంలో అసమానతలు అనేది తగ్గినాయి. దాని అందరం కూడా మనందరం దాన్ని గుర్తుంచుకుని ఇలాంటి మహనీయులందరినీ ఇలాంటి ప్రోగ్రాంలు అప్పుడు కాకుండా ప్రతిరోజు వీళ్ళ ఏదైతే మనకు చెప్పారో అది మనం ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ వాళ్ళు ఏదైతే మనకి ఒక భావి తరాలకి వాళ్ళు మనకి ఉద్దేశించారో అవన్నీ పాటిస్తూ ప్రజలందరినీ సమానంగా చూడాలి, మన చుట్టుపక్కల వాళ్ళని సమానంగా చూడాలని, వాళ్ళ ఆశయాలని మనం ముందు తీసుకెళ్ళడం ద్వారానే మనం వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుందని ఈ జగజ్జీవన్ రామ్ వర్ధన్ సందర్భంగా ఇక్కడ వేంచేసిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి. ఎందుకంటే బాపూజీ ఏమో మహాత్మా గాంధీ, బాపూజీ ఏమో వీరు. బాపూజీ తర్వాత మరి అలాగే అంబేద్కర్, వీరిద్దరు కూడా కుడి ఎడమలుగా మహాత్మా గాంధీ ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఈ జాతిని ఉద్దేశించి జాతిని ముందు తీసుకెళ్ళడానికి. అలాగే మరి బాబు జగజ్జీవన్ రామ్ తన యొక్క చదువు కొనసాగించినప్పుడు కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. 1921 ప్రాంతాల్లో మరి అతను స్కూల్లో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను. ముస్లింలకు కూడా మంచిలు దాటాకి, హిందువులకు కూడా మంచిలు దాటాకి పెట్టేవాడు. ఈయన హిందువుల కూడా మంచిలు తాగాడు. తాగితే అది హెచ్ఎం రిపోర్ట్ చేశారు. వెంటనే ఆయన్ని పిలిచి నువ్వు తాకొద్ది దండించి వేరే కొండ పెట్టాడు మన్నాడు, దళితులకు కొండని. అంటే ఆ రకంగా ఆ రోజుల్లో డిస్పారిటీ ఉండేది. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఆ కొండ బాగా జగజ్జీవన్ రామ్ గారు. హిందువులు మేమంతా, వేరే కొండ ఏంటి? అప్పటి నుంచి కూడా ఒకే 2 జాతులు ఉండేవి, ముస్లిమ్స్, హిందూస్. అలాంటప్పుడు మాకు హిందూ కొండ పెట్టావు వేరే, మేము హిందూ జాతిలో భాగం, మమేకం అవుతాం మేము అని చెప్పి కొండ వాళ్ళు కొట్టేశాడు. ఆ తర్వాత ఆయన ధైర్యాన్ని మెచ్చుకుని మరి కొన్నాళ్ళ విద్య కొనసాగిస్తూ మదన్మోహన్ మాలవ్య ఆ ప్రాంతానికి విజిట్ చేయడానికి వచ్చాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఈయన స్పీచ్ చూసి ఈయన తీసుకెళ్ళి ఆ బీహెచ్ అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ చేర్పించాడు అనమాట. అక్కడ బీఎస్సీ చదివి ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి డిగ్రీ సంపాదించి ఆ 1931లో గాంధీ గారి శిష్యుడిగా మారి అక్కడి నుంచి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాడు. అలాగే 50 సంవత్సరాలు ఒక పార్లమెంటరీ ఉన్న వ్యక్తి ప్రపంచం మొత్తం ఈయన ఒక్కడే. 50 సంవత్సరాలు ఒక పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి ఈయన ఒక్కడే. అందువల్ల ఆరగా రికార్డ్స్ ఇచ్చారు వరల్డ్లో. అందువల్ల బాబు జగజ్జీవన్ రామ్ అంటే యాంటీ అన్టచబిలిటీకి అర్హత శ్రమించి గాంధీతో పాటుగా ప్రయాణించి తన యొక్క నిబద్ధత చాటుకున్నాడు. అలాగే తన ధైర్య సాహంగా మొత్తంగా చెప్తాను, ఇందిరాగాంధీ ఎదిరించాడు ఎమర్జెన్సీలో 1970లో ఎదిరించి బయటకు వచ్చాడనమాట. అలాగే మరి ఎక్కువ కాలం మినిస్టర్గా చేస్తూ చివరికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆ తర్వాత తన సేవను అందించి తను నిర్యాణం చేయడం జరిగింది. ఈ రోజున తన కుమార్తె మీరా లోక్సభ స్పీకర్గా కూడా పనిచేసింది, మీరా కుమారి. అందువల్ల ఈ నేపథ్యంలో మరి బాబు జగజ్జీవన్ రామ్ని ఈరోజు తలుచుకోవడం మన జాతికే ఒక గర్వకారణం. అది దళితుల బిడ్డ, దళితుల ఉద్ధరణకి ఎంతో కృషి చేసి తన యొక్క ఔన్నత్యాన్ని చూడడం మహామనిషి అనమాట. సుగాలి ప్రీతి మరణానికి సంబంధించిన కేసులో సమగ్ర విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి సుగాలి పార్వతి సోమవారం గన్నవరం పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె మరణానికి సంబంధించిన వాస్తవాలను పూర్తిగా వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు సుగాలి
ప్రీతి కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులో ఆధారాలు లేవని చెప్పడం ద్వారా తమను మోసం చేశారని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేస్తారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా బాధిత కుటుంబానికి అండగా నిలిచి కేసును నిష్పక్షపాతంగా విచారించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో బాధ్యులైన వారిని గుర్తించి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా న్యాయం కోసం తమ కుటుంబం పోరాటం కొనసాగిస్తుందని, ఆ పోరాటంలో భాగంగానే ఈ ఫిర్యాదు చేసినట్లు సుగాలి పార్వతి వెల్లడించారు. ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే. నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటివరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలామంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే మరి చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనే కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. మరి గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక్క సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక 3 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ప్రశ్నించండి, విమర్శించండి, ఏదైనా సగర్వంగా మాట్లాడండి, ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు నేను గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను 10:50కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి సుదీర్ఘంగా మాతో చర్చించారు. ముద్దాయిల వైపు మాట్లాడిన వీడియోస్ ఉంటే నేరం చేసినట్లా అని అడిగారు మరి ఎస్హెచ్ఓ గారు. నేను అదే చెప్పాను, సార్ ముద్దాయిల వైపు మాట్లాడితే నేరం అని నేను చెప్పట్లేదు. ఆ వీడియో చూసి కొన్ని లక్షల మంది సుగాలి ప్రీతి కేసుకి ఇంకా న్యాయం జరగదు, సుగాలి ప్రీతి ముద్దాయిలు స్వేచ్ఛగా తిరగచ్చు అని మెసేజ్లు పెడుతున్నారు సార్. అప్పుడు నా కూతురికి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి. కాబట్టి నా ధర్మంగా మరి సార్ చెప్పారు, ఎవరికైనా రూల్ అనేది వర్తిస్తుంది, ఎవరికైనా లా అనే చట్టం అనేది ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంప్లైంట్లో కూడా మేమేమి ఇచ్చామంటే మా పాపను చాలాసార్లు చదవాలి, పవన్ కళ్యాణ్ గారు మాకు
మొదటి సంతకం చేస్తా అని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ వీడియోస్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మరి ఎస్హెచ్ఓ గారికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, సార్ చట్టం ముందర అందరూ సమానమే అన్నారు కాబట్టి మరి ఏదైతే అనక మరి నిన్న రావణ్ గారి మీద ఇలానే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారనేసి మరి చాలామంది దానికి పోస్టుకు రెస్పాండ్ అయ్యి అని చెప్పారు కాబట్టి అదేవిధంగా నా కూతురు కేసు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ అసత్య ఆరోపణ మీద చాలా లక్షల మంది సార్ నా కూతురికి నేను చేస్తున్న పోరాటం నిర్వీర్యంగా అయ్యేటట్టుగా మరి మాకు మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మాకు న్యాయం చేయండి, ఈ కేసును కట్టి మాకు చట్టం అందరికీ సమానమే అని చేయండి అని మేము ఎస్హెచ్ఓ గారికి కోరుకున్నాను. మరి ఒకటే ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మరి ఎస్హెచ్ఓ గారు స్పందించి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి ఎఫ్ఐఆర్ కడతారో లేదో మరి నాకైతే తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. మరి మాకు ఆయన వీడియోస్లోనే మాకు అన్యాయం జరుగుతుంది. ఒక వీడియోలోనేమో న్యాయం చేస్తా అన్న మాటలు, ఇంకొక వీడియోలోనేమో అసలు కేసుకి ఎలాంటి న్యాయం చేయలేనని చేతులు ఎత్తేసిన వీడియోస్. ఈ రెండింటికి నాకు నా కేసుకు నష్టం అవుతుంది కాబట్టి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మరి సార్ నేను కోరుకునేది 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే సార్, ముద్దాలకి శిక్ష పడాలి. నా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతుర్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చూపకుండా ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈరోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను. అసలు గన్నవరంలో పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను గన్నవరం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ చూసి చాలా మంది కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది, అమ్మ మీకు ఇలా చెప్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు, ఒకప్పుడు న్యాయం చేస్తా అన్నారు, ఇప్పుడు న్యాయం చేయడానికి ఏమీ లేదంటున్నారు అని చెప్పడం వల్ల నా కూతురు కేసు ఏమైపోతుందో అని మరి గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర చూశాను కాబట్టి గన్నవరం ఎస్హెచ్ఓ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వస్తాయి సార్, అవన్నీ ఏ కాల్స్ వచ్చినా ఏదొచ్చినా అలా భయపడేదాన్ని అంటే కనుక ఇంతవరకు ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి సార్ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రోజుల్లో మళ్ళీ ఒక స్పీచ్ ఇస్తారు, నేను ఎదుర్కోలేను, ఈ కేసును మీరే ఎదుర్కోండి, ఆ తల్లి మీద ఏమైనా చేయండి అని ఆయననే పిలిపిస్తారు సార్. ప్రతిసారి నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఇది అలాగే జరుగుతూ ఉంది. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళందరూ ఉసుగొలుపుతారు, అలాగే చేస్తారు సార్ ఇప్పుడు కూడా. అయితే ఎవరైతే నన్ను విమర్శించాలనుకుంటున్నారో, ఎవరైతే కనుక నా మీద దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి సార్, ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తే ఈ పార్వతి రోడ్ల మీద ఎక్కదు, ఈ పార్వతి మిమ్మల్ని ఏం అడగదు. ఫస్ట్ న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత మేము అసలు మీ రోడ్ల మీద కాదు కదా మీకు కనిపించాం. నా కూతురికి న్యాయం జరగడమే కదా సార్ నాకు కావాల్సింది. న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్,
బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఎన్నో సంస్మరణలను చేపట్టి దళిత వర్గాలకు ఈ సమాజంలో న్యాయం చేకూరేలా కార్యక్రమాలు రూపొందించిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అంటూ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ కొనియాడారు. నేడు బాబు జగజ్జీవన్ రామ్ 41వ వర్ధంతి పురస్కరించుకుని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా అనేక పదవులు అధిరోహించిన జగజ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలు చేపట్టారని, నాడు వారు వేసిన బాటలో జనసేన పార్టీ పయనిస్తూ రాజకీయ సంస్మరణలను చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొదమల గంగాధర్, షేక్ నాగూర్ బాషా, సుంకరి వెంకట్ మరియు వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భారతదేశ ఉప ప్రధానమంత్రిగా చేసి ఏదైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితం త్యాగం చేసిన మహామనిషి, అటువంటి మహానుభావుల యొక్క ఏదైతే త్యాగనిరత ఉందో అవన్నీ కూడా నేటి రాజకీయ నాయకులు అందరూ గుర్తుపెట్టుకుని ఏదైతే సమాజంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి చేయూతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాజకీయాల్లో వ్యవస్థలో ఈ రోజున అనేక ఒత్తిళ్లు, అనేక నెట్టుబడులు జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకుని ఆయన మరింత ముందుకి మనం వెళ్ళాలంటే కనుక ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే జనసేన పార్టీ ఇటువంటి మహానుభావులకి ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఆయన బాటలో మేమందరం కూడా పయనిస్తామని చెప్పి చెప్తూ
ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు గారు 40వ వర్ధంతి చేసుకోవటం, జనసేన పార్టీ ఏదైతే నమ్మిన కుల సిద్ధాంతాలు, కులాలను వ్యతిరేక ప్రాతిపదిక ఏదైతే ఉందో దానిలో భాగంగా మరి జగజ్జీవన్ రావు గారిని కూడా ఆయన యొక్క అణిచివేతలో భాగంగా అన్నిటిని కూడా అధిగమించి ఈ సమాజాన్ని నమ్మిన కోసం ప్రజల యొక్క భావాల్ని, ప్రజల యొక్క ఆశల్ని స్వీకరించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం త్యాగపూరితమైనది. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, మరి ఆయన యొక్క నైపుణ్యతే దీనికి నిదర్శనం. అట్లాంటి నాయకుల్ని మనం కూడాను కులాల ప్రాతిపదికన కాకుండా నైపుణ్యతను తీసుకుని వెళ్ళగలిగితే ఏదైనా అధిగమించగలదనేది ఈ సమాజాన్ని మనం ఇట్లాంటి ఆదర్శ పురుషులను తీసుకోవాల్సిన బాధ్యత గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి ఉందనేది జనసేన పార్టీ తెలియజేస్తూ, ఇట్లా మన ఈ నెలలో అనేక మేధావులు సామాజిక అణిచివేతలో ఉన్న ప్రతినిధులను అందరిని కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా అందరికీ జై భీమ్. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయం జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి మహనీయులని ఇలాంటి పుట్టినరోజులో లేకపోతే వర్ధంతి కార్యక్రమాలు గుర్తు చేసుకోవడం కాకుండా ప్రతిరోజు గుర్తు చేసుకొని ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ బాబు జగజ్జీవన్ రావు గారికి 40వ వర్ధంతి తెలియజేస్తారు. బాబు జగజ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాడు దళితుల కోసం ఎన్నో త్యాగాలు చేశారని, ఒకరు చట్టాల రూపంలో దళితులకు హక్కులను కల్పిస్తే మరొకరు రాజకీయ నాయకుడిగా దళితులకు దక్కవలసిన ఫలాలు అందించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. నేడు బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా గుడ్ మెన్ పేట నందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ దళితుల బ్రతుకులు మారాలని, నాడు ఆ మహానీయులు చేసిన కృషిని స్మరించుకుంటూ వారి జయంతి, వర్ధంతి వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని తెలిపారు. ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి రేపటికి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అలాగే మందకృష్ణ మాదిగ పుట్టినరోజు కావడంతో నెహ్రూ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని మాదిగ సోదరులు అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేసపోగు ఇమానియేలు, తాళ్లూరి ప్రశాంత్, దొండపాటి మహేష్, గూడూరి సురేంద్ర, వేసపోగు ఏసేబు, సంద్రపాటి పాపారావు, వేసపోగు ఐజక్, వంగేవరపు రవితేజ, భాను, కంచర్ల విజయ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా మరి గుడ్మెన్పేటలోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఉప ప్రధానిగా ఈ దేశానికి అణగారిన వర్గాల కోసం, సమానత్వం కోసం, మరి దళితులు చదువుకోవాలి, వారు ఉద్యోగాలు చేసుకోవాలని ఆయన మంత్రిగా చేపట్టిన ప్రతి శాఖలోనూ దళిత జాతికి న్యాయం చేయాలని తపనతో ఆయన సమానత్వం, అణిచివేతని రెండింటిని సమానంగా తీసుకెళ్ళి అగ్ర కులాలపై పోరాటాలు చేసి రైల్వే శాఖలో అవ్వచ్చు, ఆహార శాఖలో, వ్యవసాయ శాఖలో, ఇలా అనేక శాఖల్లో ఆ రోజులో ఉన్న రిజర్వేషన్లని పెంచి దళితులకి ఉద్యోగాల్లో రావాలని ఆయన పోరాటాలు చేశారు. చిన్న వయసు నుంచే ఆయన విద్యార్థి దశ నుంచే ఉద్యమ స్ఫూర్తితో ఈ దళిత జాతికి సేవలు చేయాలనే దృక్పథంతో ఆయన నడుచుకున్నారు. ఈరోజు మాదిగలకి రిజర్వేషన్ సాధించిన ఈ సంవత్సరం ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని మొన్న బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి అవ్వచ్చు, ఈరోజు ఆయన వర్ధంతి అవ్వచ్చు, చాలా ఘనంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు చేస్తున్నారు. ఈరోజు రేపు అనగా ఈ గుడివాడ నియోజకవర్గంలో రేపు నెహ్రూ చౌక్ సెంటర్లో ఎంఆర్పిఎస్ స్థాపించి 32 సంవత్సరాలు అవుతుంది. రేపు ఉదయం 9 గంటలకి స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి.
కాబట్టి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ గూడాల నుంచి అందరూ తరలి వచ్చి రేపొద్దున జరిగే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు కూడా రేపే. అందరూ ఆ కార్యక్రమానికి తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమం 40 సంవత్సరాలు అవుతుంది. ఆయనకి భారతరత్న ఇవ్వాలని మందాకృష్ణ మాదిగ తరఫున మేము చెప్తున్నాం. మన మాదిగలందరూ చదువుకొని మంచి జాబులు సంపాదించాల్సిందిగా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా ఉండాలని గుడ్మెంపేట ఇన్ఛార్జిగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి గుడ్మెంపేటలో ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇక్కడ బొమ్మ దగ్గర ఈ రీతిగా ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఇదిగా ఉన్నది. దళితుల పట్ల ఆయన చేసిన పోరాటం ఎంతో సూచనీయకం. ఆయన ఉప ప్రధానిగా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. అన్నిట్లోనూ ముందుగా అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ఇద్దరు రెండు కళ్ళులాగా దళితులకి ఒకవైపు ఈ రాజకీయంగా ఏమో బాబు జగజ్జీవన్ రావు గారు, ఆయనేమో దళితుల పట్ల పోరాట యోధుడుగా అంబేద్కర్ గారు నిలిచి ఇద్దరు దళితుల అభ్యున్నతికి పోరాటంలో ముందుకు సాగుతూ ఈ రీతిగా మేము ఈ విధంగా ఉన్నామంటే ఆ ఇద్దరి వల్ల మేము ఈ ఇదిగా ఉన్నాము. దీనికి కారకులైన వారిని మేము ఇంత విధానంగా వాళ్ళని కనపరుచుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. మరొకసారి ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఏపీఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే.
Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. 2 రోజుల క్రితం ఒంగోలులో నాయి బ్రాహ్మణ వృత్తిదారుడు గరిడేపల్లి మహేంద్ర దారుణ హత్యకు గురైన ఘటనను ఖండిస్తూ గుడివాడలో నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం నెహ్రూ చౌక్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు దేవరపల్లి కోటి మాట్లాడుతూ గరిడేపల్లి మహేంద్ర హత్య అత్యంత దారుణమని, నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీంతో నాయి బ్రాహ్మణ వృత్తిదారులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు తగిన భద్రత కల్పించాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గుండుమేడ రఘు, పోతురాజు శ్రీకాంత్, మాణిక్యాలరావు, దుర్గారావు తదితరులు పాల్గొని మహేంద్ర చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించి బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి చాలా దారుణమైనటువంటి విషయం, మా నాయి బ్రాహ్మణుల యొక్క సహోదరుడు ఒంగోలు పట్టణంలో చాలా హత్యకు గురి కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అదిగాక అతను గుడివాడ నియోజకవర్గ పరిధి నివాసి ఉండడం వల్ల మాకు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. దీనికి గాను మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మొన్నటిదాకా నాయ బ్రాహ్మణుల్ని తిడుతున్నారు, కులదోషం చేస్తున్నారా అని మాత్రమే అన్నాము. మరి తర్వాత చూస్తే అనంతపురం కానీ, లేకపోతే కదిరి కానీ, లేకపోతే అవినిగండ్లో కానీ, గుడివాడలో కానీ మేము ఇలా సెలూన్ షాపుల మీద దాడులు చేస్తుంటే సహించాము. మరి ఏకంగా ఇవాళ ప్రాణాలు తీసే స్థాయికి ప్రాణాలు పోయే పరిస్థితి పెట్టుకున్నాము. మా యొక్క ప్రవృత్తి అయినటువంటి సెలూన్ క్షౌరవృత్తి ఏదైతే ఉందో మేము కేవలం ఈ యొక్క ప్రజా సేవలో భాగంగా వారి కేశాలను అందంగా తీర్చిదిద్దడం కోసం అది మా కులవృత్తి అవడం చేత మేము ఉన్నాం. దీన్ని కొంతమంది చాలా తేలిగ్గా తీసుకుని కులదోషం చేయడం కానీ, వీరు చేసేటువంటి వృత్తిని తేలిక భాగంగా చూడడం కానీ, వారి యొక్క షాపులు ధ్వంసం చేయడం కానీ, ఇవాళ ఇంకో అడుగు ముందు చేసి ఏకంగా ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. అంటే మా ప్రాణాలకు రక్షణ లేదని ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఈ బీసీ రక్షణ చట్టం ఏదైతే ఇంకా మేన మేషాలు లెక్క ఉన్నా దీని సత్వరం దీన్ని అమలుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ బీసీ రక్షణ చట్టం కోసం మేము అవసరమైన మా వంతు సహకారం మేము చేయగలుగుతాం, కానీ ఇలా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆదివారం అయినా సరే మా నాయ బ్రాహ్మణ సోదరులు షాపులు వదిలిపెట్టి వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి వచ్చారు. ఎందుకంటే చివరికి ప్రాణాల మీదకి వచ్చి కుటుంబాలు రోజుపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా యొక్క భావన అర్థం చేసుకుని ఈ యొక్క ప్రభుత్వం మరి దీని మీద సత్వరం చర్య చేసుకుని ఆ యొక్క బాధ్యత కుటుంబాన్ని ఆదుకుని మరి మా నాయ బ్రాహ్మణ సోదరులకి సరైన న్యాయం చేసి ఈ బీసీ రక్షణ చట్టం ఏదైతే ఉందో సత్వరం అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దారుణాలు ఏదైతే ఒడిగట్టేటువంటి వ్యక్తులు ఉన్నారో వారి మీద తమ చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకుని వారిని ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా చూడాల్సిందిగా కోరుతున్నాము. మరి దీని గురించి మేము కలెక్టర్లు అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల్లో కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి చర్యలు పాల్గొనేటువంటి వ్యక్తులు కానీ, కులదోషం చేసినటువంటి వ్యక్తులను కానీ, అంగళ్ళు కానీ, షాపులు కానీ పాల్గొనేటువంటి వ్యక్తులను కానీ ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి చట్టాన్ని మాకు అవకాశం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుకుంటున్నామండి. మాకు గొడవలు పడతాం కానీ, పోట్లాడతాం కానీ, ఎట్లాడతాం కానీ మా సోదరులకు తెలియదు. కేవలం వాళ్ళు వచ్చినటువంటి వారు చేయించుకోవడానికి వచ్చినటువంటి షోరూర్కి పనికి వాళ్ళని అందంగా కేసులు చేసి మేళాలు వాంచడం కానీ, మరి గొడవల్లో చిన్న చిన్న బ్యాండ్లు వాంచడం కానీ ఇట్లాంటివి మాత్రమే వచ్చు మా యొక్క వృత్తికి, మా జాతికి. కాబట్టి మీరందరూ కూడా సహృదయంగా ఆలోచించి మా జాతికి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం తగు రక్షణ బీసీ రక్షణ చట్టం ఏదైతే ఉందో సత్వరం అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో దీని మీద మా యొక్క పెద్దలు ఇంకా ముందుకెళ్తానికి సిద్ధంగానే ఉన్నారండి
పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు గుడివాడ నివాసి అయినటువంటి ఈ యొక్క గడియవల్లి మహేందర్కి నివాళులు అర్పిస్తూ మన నెహ్రూ చౌక్ సెంటర్ లో ఆయనకి సానుభూతి తెలియజేస్తున్నాము. జోహార్ మహేంద్ర, జోహార్ మహేంద్ర. మా కులవృత్తి అయినటువంటి చౌరశాలని నడుపుతున్న మా సోదరులకి ఇలా జరగడం చాలా బాధాకరం. ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకుండా ఈ ప్రభుత్వం మాకు ఒక ఎస్సీ ఎస్టీ ఎలా చట్టం ఉందో అలాగే మా బీసీలకి రక్షణ చట్టం ఒకటి కల్పించి న్యాయ బ్రాహ్మణులకి తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేకూర్చాలని, అతను నష్టపోయిన బాధిత కుటుంబానికి ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ విషయంలో మేము ఇలాంటి గొడవలు జరగకుండా ప్రతి టౌన్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి నిరసన తెలియజేస్తున్నాం. అందులో భాగంగా గుడివాడలో ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి మళ్ళీ జరగకుండా మాకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు ఈ మహేంద్ర గారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతుంది. అయితే అనాదిగా లేని వాళ్ళ మీద అగ్రకులాల వాళ్ళు కానీ ఎవరైనా దాష్టీకం చేయటం జరుగుతుంది. అదే ఈనాటికి కూడా అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా మరి మానవులుగా చూడకుండా, మన తోటి వాళ్ళుగా చూడకుండా తక్కువగా చేసి వాళ్ళని శిక్షించి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అటువంటివి ఏమి లేకుండా బీసీ వాళ్ళకి కూడా ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా బీసీ వాళ్ళ మీదకి ఎలాంటి శిక్షలు విధించినా వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటూ. గుడివాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ ఆర్కేల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం స్టేట్ ఆక్వా బోర్డు డైరెక్టర్ గుత్తికొండ శ్రీ రాజాబాబు పాల్గొని శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా చేరాలనే శ్యాంప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాలను ప్రధాని నరేంద్ర మోడీ తూచా తప్పకుండా పాటిస్తున్నారని రాజాబాబు అన్నారు. ఇటువంటి మహానీయుల ఆశయ సాధనకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తుందని, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేలా నరేంద్ర మోడీ పాలన సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు అంగడాల సతీష్, బోనం గోపిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 120వ జయంతి సందర్భంగా కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క 125వ జయంతి యొక్క వేడుకలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇది ఏర్పాటు చేసిన గుడివాడ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారికి, వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ తన యొక్క విశేష కృషితో అఖండ భారతావానికి ఆయన చేసిన కృషి భారత ప్రజలు ఎవరు మర్చిపోలేనిది. అటు జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, ఇటు బంగ్లాదేశ్ కానివ్వండి, అఖండ భారతావనిలో ఉండాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా కోరికని ఆయన కృషి చేశారు. నాటి మంత్రివర్గంలో, నెహ్రూ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా ఉన్నా కూడా దాన్ని కూడా ఆయన నెహ్రూ యొక్క విధానాలు నచ్చగా ఆయన రిజైన్ చేసి జనసంఘ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ కోరిక అనే యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని నరేంద్ర మోడీ గారు బలంగా ప్రజల్లో తీసుకెళ్ళడమే కాక ఆచరణాత్మకం కూడా చూపించడం జరుగుతుంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారులు తీసుకురావడం కానివ్వండి, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం కానివ్వండి, ఒకే రాజ్యాంగం ఉండాలని శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క సిద్ధాంతాలని నరేంద్ర మోడీ గారు కార్యరూపంలో చేసి చూపించి ఆయన ఘనమైన నివాళులర్పిస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మున్ముందు ఆయన యొక్క సిద్ధాంతాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిష్టకి, భారతదేశం యొక్క ఐక్యతకి చాటే విధంగా అందరూ కృషి చేస్తామని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్యామ ముఖర్జీ ప్రసాద్ గారి జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావునికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన
మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుత్తికొండ రాజబాబు గారికి, అలాగే అంగడా సతీష్ గారికి, చిట్టిబాబు గారికి, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంత మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ మహానుభావుడు మరి ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే ఆలోచనతో మరి అలాంటి మహానుభావుడు మరి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. దేశ సమైక్యత కోసం పోరాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అలాంటి మహానుభావుడు నాయకత్వంలో, అలాంటి మహానుభావుడు ఆలోచన సిద్ధాంతాలతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తాడం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే మరి భారతీయ జనతా పార్టీ ఆలోచనలు సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే మన దేశ సమైక్యత కోసం, దేశ ప్రగతి కోసం, దేశ అభివృద్ధి గురించి పాటుపడే నాయకులు మరి వీళ్ళందరూ కృషి వల్లే మరి కేవలం దేశం ఎంత సస్సామలంగా ఉంటుంది. దయచేసి ఇలాంటి ఆలోచన సిద్ధాంతాలు అందరూ తీసుకుని దేశంలో ఉన్న యువత అందరూ ఇలాంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని మరి భారతీయ జనతా పార్టీని, అలాగే రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధికి పాటుపడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నాకు ఇంత అవకాశం కల్పించిన మరి భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్త పేరు పొరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్. ఈ రోజున డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలు గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పట్టణ 1వ పట్టణ 2వ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారు, అట్లాగే వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. మొన్ననే 26వ తేదీన ఆయన బలిదాన్ దివాస్ చేసుకున్నాం. మనం ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు. మరి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున 303 స్థానాల్లో ఈ దేశంలో లోక్సభలో ఉందంటే ఇలాంటి మహానుభావులే మనకు కారణం. ఆయన ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రోజు మొన్న 26వ తారీఖు జరుపుకున్నాం. ఒక వ్యక్తి మరి జనసంఘగా ఏర్పడి పార్టీని స్థాపించి, అదే పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ మన దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే 1546 మంది ఎమ్మెల్యేలు, 303 మంది ఎంపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇంతమంది నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందంటే 2 పార్లమెంటు సభ్యులున్న ఈ పార్టీ అద్వానీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఆ ఇద్దరితో మొదలైన పార్టీ వాళ్ళ 303 పార్లమెంటు స్థానాల్లో ఉంది. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇలాంటి మహనీయుల్ని తలుచుకోవడం మనకు ఒక అదృష్టం. వాళ్ళ చరిత్ర తీసుకుంటే ఎన్నో త్యాగాల మీద, సిద్ధాంతాల మీద ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరూ మనకి స్ఫూర్తి, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం నిర్వహించిన నాయకులకి, కార్యకర్తలకి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి మాకు ముఖ్య అతిథిగా మాజీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు గారు, ఏపీ ఎస్డిఏ ఆక్వా డైరెక్టర్, ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అట్లాగే మొన్న ఈ మధ్యనే కొత్తగా జాయిన్ అయినా కూడా చిట్టిబాబు గారు ఎంతో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీకి వెన్నెముకలా ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన తన వంతు సహకారం అందిస్తూ కార్యకర్తలందరితో మమేకమై పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే కొత్తగా ఎన్నికైన మహిళా మోర్చా అధ్యక్షురాలు బోనం గోపిక గారు, ఇంకా నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ.
ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ రాజేందర్ నగర్లోని జీవి పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్సులేషన్ ఆఫీసర్ బాబు శ్రీకర్, డాక్టర్ విశ్వేశ్వరరావులు పాల్గొని నూతన అధ్యక్షుడు కిరణ్ బాబు, జి నరేష్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కమిటీ సభ్యులు క్లబ్ ఉన్నతికి కృషి చేయాలని బాబు శ్రీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వ ప్రెసిడెంట్ వై నాగేశ్వరరావు మరియు రోటరీలకు సభ్యులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక శుభ సాయంకాలం. మరి ముందుగా ఇప్పుడే పదవి బాధ్యతలను తప్పుకున్న వెలమంచి నాగేశ్వర గారికి, వారి టీముకి అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ 68 అన్నారు, నా డౌట్ 69 అనుకుంటా. 69వ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ బాబు గారికి, సెక్రటరీ నరేష్ గారికి, వారి టీంకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడలో మీరు మరింత ముందుకి ఈ క్లబ్ను వెళ్ళాలని కోరుతున్నాను. ఇక్కడ చాలామంది బయట గెస్టులు ఉన్నారు, కొత్త మెంబర్స్ ఉన్నారు. మీకు రోటరీ గురించి కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. రోటరీ పుట్టి 121 సంవత్సరాలైంది. 1905లో అమెరికాలో స్టార్ట్ చేయబడింది. అది ఇండియా 106 సంవత్సరాల క్రితం అంటే 1920లో ఫస్ట్ క్లబ్గా రోటరీ క్లబ్ ఆఫ్ కలకత్తా స్టార్ట్ అయింది. దాని సెంటనరీ 100 years 2020లో కలకత్తాలో చేశారు. దానికి మేము చాలామంది కూడా అటెండ్ అయ్యాం. మరి ఆంధ్ర రోటరీ వచ్చి 84 సంవత్సరాలైంది. ఫస్ట్ క్లబ్గా రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం 1942లో వచ్చింది. బహుశా 84 సంవత్సరాలు ఎవరికి లేవనుకుంటే ఇక్కడ. గుడివాడ వచ్చి 68 సంవత్సరాలు.
26/1950. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు రొటేరియన్ వై నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులైన ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రొటేరియన్ బాబు శ్రీకర్ బాబు గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన అసిస్టెంట్ గవర్నర్ మన టిఎన్ రాజశేఖర్ గారికి, మాజీ అధ్యక్షులు సీనియర్ రొటేరియన్స్ నా సహచరులు కార్యదర్శి రొటేరియన్ జి నరేష్ గారికి, ప్రీమియర్ రొటేరియన్స్ ఆహ్వానిత అతిథులు మరి పాత్రికేయులకి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఎంతో గర్వకారణమైన బాధ్యతతో కూడిన మరుపురాని రోజు. నాపై నమ్మకం ఉంచి రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షునిగా సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి సభ్యునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పదవి అనేది గౌరవానికి గుర్తు కాదు, సేవ చేయడానికి వచ్చిన గొప్ప అవకాశం. ఈ బాధ్యతను నేను అధికారికంగా కాకుండా సేవకు దక్కిన ఈ పవిత్ర అవకాశం అని భావిస్తున్నాను. మన రోటరీ ఈ ఏడాది సందేశం క్రియేటివ్ లాస్టింగ్ ఇంపాక్ట్ అంటే మనం చేసే ప్రతి సేవ సమాజంలో శాశ్వతమైన ముద్ర వేయాలి. ఒకరోజు ప్రశంసలు పొందడం కాదు, ఎన్నో సంవత్సరాలు గుర్తుండే సేవలు చేయడమే మన లక్ష్యము. మన క్లబ్కు 1958 నుండి గొప్ప చరిత్ర ఉంది. జీవి పూర్ణచంద్రరావు గారు, వారితో పాటు సీనియర్ మెంబర్స్ ఎన్వి రామకృష్ణ గారు వంటి అందరూ మహానుభావులు మన క్లబ్కి ప్రతిష్టని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. వారి అడుగుజాడలో నడవటం నాకు చాలా గర్వకారణంగా. ఒక దీపం వెలిగితే ఒక ఇల్లు వెలుగుతుంది, ఒక 100 దీపాలు వెలిగితే ఒక సమాజం వెలుగుతుంది. అలాగే ఒక రొటేరియన్ సేవ చేస్తే ఒక కుటుంబం మారుతుంది. గవర్నర్ టిఎన్ రాజశేఖర్ గారికి, అలాగే ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి, అలాగే అధ్యక్ష పదవి స్వీకరణ చేయబోతున్నటువంటి కిరణ్ బాబు గారికి, నా తోటి రొటేరియన్స్కి, అలాగే నా ఫ్యామిలీ మిత్రులకి, అలాగే మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పట్టణ ప్రముఖులు సిహెచ్ జగన్మోహన్ రావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2025-26 సంవత్సరానికి సంబంధించి సేవా కార్యక్రమాలు ఇప్పుడు మీ ముందు తెలియపరుచున్నాను. జూలై 1, 2025 ఫస్ట్ సత్యనారాయణపురంలోని పుట్టపర్తి సాయిబాబా మందిరం నందు ముందుగా అన్నప్రసాద కార్యక్రమం మన డాక్టర్ సిహెచ్ సూర్యచంద్ర మాస్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి కొత్తగా వచ్చిన రోటరీ అధ్యక్షులు అక్కడ అన్నప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి సేవా కార్యక్రమం స్టార్ట్. గవర్నర్ గారు, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గారు, టిఎన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ గారు, మన క్లబ్ పెద్దలు, మాజీ అధ్యక్షులు, రొటేరియన్స్, ఆయన్స్, ఆహ్వానిత అతిథులు, నా ప్రియమైన రోటరీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన భావోద్వేగ భరితమైన సందర్భం. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, అప్పుడు ఆనందాన్ని ఇచ్చలేదు, కంగారు పడ్డాను యాక్చువల్గా. ఈరోజు ఆ బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేసి మీ ముందుకు రావడం అంతకంటే గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ఒక గొప్ప మాట ఉంది, ఒక నాయకత్వం విజయవంతం కావాలంటే అందరి సహకారం తప్పనిసరి. ఈ యొక్క సంవత్సరం కాలంలో మేము సాధించిన ప్రతి విజయం, నిర్వహించిన ప్రతి సేవా కార్యక్రమం, పొందిన ప్రతి ప్రశంస వెనుక నా ఒక్కడి కృషి కంటే ఎక్కువగా మీ అందరి అంకిత భావం, సహకారం, ప్రేమ, విశ్వాసం ఉన్నాయి. అధ్యక్షుడిగా నేను ఒక అడుగు ముందుకు వేయగలిగానంటే నా వెంట నడిచిన ప్రతి రొటేరియన్ కారణం. మీలో ప్రతి ఒక్కరూ నాకు బలంగా నిలిచారు. అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలను, సేవలో కలిసిన చేతులు విజయానికి బలమైన పునాది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన మా కార్యదర్శి కిరణ్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ప్రతి సభ్యుడు, దాతలు, శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రోటరీ మనకు ఒక పదవి మాత్రమే ఇవ్వదు, మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ దేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్
40వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించిన డీఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, దళిత సంఘ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన అన్ని కుల సంఘాల నాయకులు. సుగాలి ప్రీతి కేసులో తనకు అన్యాయం జరిగింది అంటూ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన సుగాలి పార్వతి. రావణ్ కేసుపై పెట్టిన శ్రద్ధ తన కూతురి కేసు పెట్టి ఉంటే ఈ పార్టీకి న్యాయం జరిగేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పార్వతి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు మహానీయుల ఆశయ సాధన ముందుకు తీసుకువెళ్తూ దేశంలో మోడీ పరిపాలన సాగుతుందన్న బీజేపీ నాయకులు రాజాబాబు. ఇవి ఈ రోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.